Hi, hello, all of you. Welcome to my channel with new video with home remedy facial. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్క్, టర్మరిక్ పౌడర్, కర్డ్, రైస్ ఫ్లోర్, అలోవెరా, బీట్రూట్, క్యారెట్ అండ్ షుగర్. అండ్ అలాగే ఫస్ట్ స్టెప్ ఈస్ క్లెన్జింగ్. ఫేషియల్స్లో 4 స్టెప్స్ ఉంటాయి. క్లెన్జింగ్లో 1 స్పూన్ కర్డ్ తీసుకోవాలి. కర్డ్లో అలాగే స్మాల్ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేయాలి. అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. మూడింటిని మిక్స్ చేసి దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే సెకండ్ స్టెప్ ఈజ్ స్క్రబ్బింగ్. స్క్రబ్బింగ్లో 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. అండ్ ఆల్సో రైస్ ఫ్లోర్తో పాటు 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ పెరుగు తీసుకోండి. పెరుగులో పాటు చిన్న మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. షుగర్, మిల్క్ ఈ 4 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని ఫేస్కి స్క్రబ్ చేసుకోండి, మసాజ్ చేసుకోండి. ఎందుకంటే స్కిన్ పోర్ ఓపెన్ అవ్వడానికి. ఆల్రెడీ మనం ట్యాన్ క్లీనింగ్ చేసాం కదా క్లెన్జింగ్తో. స్క్రబ్తో స్కిన్ పోర్ ఓపెన్ అయితే అండ్ నెక్స్ట్ పెట్టే జెల్ ప్యాక్ స్కిన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో అలాగే 4 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసిన తర్వాత థర్డ్ పక్కన పెట్టుకొని అండ్ థర్డ్ వన్ ఈజ్ జెల్ అనమాట. జెల్కి నేను అలోవెరా మాత్రమే యూజ్ చేశాను. అలోవెరా ప్లాంట్ యూజ్ చేశాను. అందులో కొంచెం మిల్క్ యాడ్ చేశాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఫేస్కి మసాజ్ చేశాను అనమాట. ఫేస్కి మసాజ్ చేసుకుంటే స్కిన్ స్మూత్నింగ్గా ఉంటుంది. సో థర్డ్ వన్ కూడా అలానే మిక్స్ చేసి దానిలో పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ బీట్రూట్ అండ్ క్యారెట్ ప్యాక్. ఈ రెండింటిని రాక్లో వేసి బాగా స్మాష్ చేయాలన్నమాట. స్మాష్ చేసి పేస్ట్లా అయ్యేంత వరకు కూడా స్మాష్ చేస్తూనే ఉండాలి. సో అలా స్మాష్ చేసిన తర్వాత అందులో చిన్న షుగర్ కూడా యాడ్ చేయాలి. షుగర్ ఎందుకంటే పేస్ట్ అవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది బీట్రూట్, క్యారెట్. సో అందులో షుగర్ని కూడా యాడ్ చేసి పేస్ట్ చేస్తే స్మూత్గా ఫాస్ట్గా పేస్ట్ అవుతుంది అనమాట. సో అలాగే ఈ పేస్ట్ని కూడా తీసి పక్కనే ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఎంత న్యాచురల్గా మన ఇంట్లో ఇంగ్రీడియంట్స్ మీరు బయటకు వెళ్ళకుండా ఇంట్లో పదార్థాలతోనే మీరు మంచి ఫేషియల్స్, ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. కానీ మనం టైం వాటికి ఇవ్వము. మనం బయట వాటికి వెళ్ళి ఫేషియల్స్ అని, బ్లీచ్ అని అన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటాం, పెట్టించుకుంటూ ఉంటాం. దానివల్ల కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ 4 ఇంగ్రీడియంట్స్ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా. 4ని కూడా ఒక పద్ధతిలో పెట్టుకొని 1 by 1 స్టెప్ని మనం ఫేస్ మీద యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఫస్ట్ మన ఫేస్ని ఎప్పుడు ఏ ప్యాక్ యూజ్ చేసినా ఏం పెట్టినా ఫేస్ నీట్గా కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ క్లెన్జింగ్ కాబట్టి ఫేస్కి అప్లై చేసి మసాజ్ చేయాలి. స్మూత్గా స్లోగా మసాజ్ చేస్తూ ఉండాలి. క్లెన్జింగ్ అనేది ట్యాన్ రిమూవ్ అవ్వడానికి, స్కిన్ వైట్నింగ్కి క్లెన్జింగ్ యూజ్ చేస్తారనమాట. సో అండ్ ఆల్సో అలాగే క్లీన్ చేసేయాలి. అది కూడా హాట్ వాటర్లో ముంచి క్లీన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్కిన్ పోర్ ఓపెన్ అవుతాయి. దానివల్ల మనం పెట్టే ప్యాక్ అయినా ఏ క్రీమ్ అయినా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ సెకండ్ వన్ ఈ స్క్రబ్కి కూడా అలాగే ఫేస్కి అప్లై చేయాలి. రఫ్నెస్ రాకుండా స్లోగా స్మూత్గా ఫేస్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లై చేస్తూ మసాజ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే మంచి కాటన్తోనో కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. నీట్గా స్లోగా స్మూత్గా క్లీన్ చేయండి. రఫ్నెస్ వద్దు. రఫ్నెస్ అది స్కిన్ అనేది స్మూత్ స్కిన్ కాబట్టి రఫ్గా చేయకూడదు. అండ్ థర్డ్ వన్ ఈజ్ జెల్ అనేది ఫేస్కి మంచి స్మూత్నెస్ని, సాఫ్ట్నెస్ని ఇస్తుంది. సో అందుకని నేను న్యాచురల్గా అలోవెరా జెల్ని యూజ్ చేశాను. ప్లాంట్ నుంచి తీసి అందులో మిల్క్ యాడ్ చేసి క్లీన్ చేశాను. అండ్ అలాగే ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకొని ద ఫోర్త్ వన్ ఈజ్ ప్యాక్. బీట్రూట్, క్యారెట్ ప్యాక్ కొంచెం ముద్దగా ఉందని థిక్గా ఉండడంలో అందులో నేను కొంచెం మిల్క్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి లాస్ట్లో మీరు ఫేస్కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత డ్రై అయిపోనివ్వండి. అండ్ మన లిప్స్కి, కళ్ళకి తగలకూడదని చెప్పాను కదా. ఏ ప్యాక్ అప్లై చేసినా తగలకూడదు. అండ్ ఆఫ్టర్ 10 minutes తర్వాత మన ఫేస్ని నీట్గా కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. స్కిన్ని స్మూత్గా స్లోగా క్లీన్ చేయండి. మాటిమాటికి అదే చెప్తున్నాను, స్మూత్గా క్లీన్ చేయండి. ఫేస్ అనేది స్కిన్ స్మూత్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత నా రిజల్ట్ ఎలా ఉందో చూడండి ఫేస్లో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా ఫేస్ రిజల్ట్ చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.